హనీ ట్రాప్ కేసులో కీలక నిందితులను కాపాడేందుకు రెడ్ బుక్ ఎంటర్ అయిపోయిందా? టీడీపీ బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుసుకోకుండా విచారణను నీరుగార్చేసిందా? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా కూటమి నేతల నేతృత్వంలో జరిగిన ఈ దిక్కుమాలిన వ్యవహారం కూటమి పక్షాల పైశాచికత్వానికి అద్దం పట్టింది. ఇందులో కింది స్థాయి నేతలు పోలీసులపై కొద్దిపాటి చర్యలు తీసుకున్న ప్రభుత్వం అసలు సూత్రధారుల జోలికి వెళ్ళలేదు. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తు చాలు అన్నట్లు రెడ్ బుక్ పెద్దల నుండి ఆదేశాలు రావడంతోనే పోలీసులు రిలాక్స్ అయిపోయారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ ఘటన యావత్ దేశాన్ని పట్టి కుదిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అంతకు మించి కూటమి పక్షాల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది. మహిళలను ఎరవేసి అమాయకులను బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకున్న దుర్మార్గంలో టీడీపీ బీజేపీ నేతల ప్రమేయాన్ని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో హనీ ట్రాప్ ముఠా నిర్వహిస్తోన్న గ్యాంగ్లోని బీజేపీ నేతలను ఆ పార్టీ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. టీడీపీ నేతలపై ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొద్దిమంది పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ నీచ ఘటనను ప్రోత్సహించిన కూటమి అగ్రనేతలను మాత్రం విచారించలేదు. కింది స్థాయి నేతలపై కేసులు పెట్టిన పోలీసులు కూటమి మంత్రులు ఎమ్మెల్యేల ప్రమేయం గురించి నోరు మెదపడం లేదు. హనీ ట్రాప్ ముఠా నిందితుల నుండి ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడి బ్యాంకు ఖాతాలోకి 14 లక్షల రూపాయలు బదిలీ అయినట్లు పోలీసులు తేల్చారు. అయితే ఆ ముఖ్య అనుచరులను బోనులో నిలబెడితే తన పీకకి చుట్టుకుంటుందన్న భయంతో సత్యకుమార్ పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరులను అరెస్టు చేయకుండా అడ్డుకున్నారని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. మరో టీడీపీ నేత మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళీ కనుసన్నల్లో పనిచేసే సీఐ శ్రీహర్ష హనీ ట్రాప్ ముఠాతో చేతులు కలిపినట్లు తేలింది. ఈ సీఐని వీఆర్కు పంపారు. అయితే పరిటాల సునీత సోదరుని మాత్రం విచారించడం లేదు. ఆయనపై కేసు నమోదు చేయలేదు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పట్టుబట్టి తన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్న పోలీస్ అధికారి రాజేంద్రనాథ్ యాదవ్ను కూడా వీఆర్కు పంపారు. కానీ నేర చరిత్ర ఉన్న రాజేంద్రనాథ్ యాదవ్కి పోస్టింగ్ ఇప్పించడానికి పైరవీ చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ని కూడా పోలీసులు విచారించలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. టీడీపీ బీజేపీలలోనే అసలు సూత్రధారులైన పెద్ద నేతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందేనని ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలు పట్టుబడుతున్నారు. కూటమి పక్షాల వైఖరిపై ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వాతావరణం రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన కూటమి పాలకులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రంగంలోకి దింపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు హనీ ట్రాప్ కేసులో చేసిన దర్యాప్తు చాలునని, కొత్తగా టీడీపీ బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేల స్థాయి అధికారులపై విచారణలు వద్దని పోలీసులకు అనధికార ఆదేశాలు ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసులో ఉన్న టీడీపీ బీజేపీ నేతలందరినీ విచారిస్తే కూటమి ప్రభుత్వ పరువు మంటగలుస్తుందని, ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని పాలకుల్లో భయం మొదలైందని అంటున్నారు. అందుకే విచారణను నీరుగార్చేసే కుట్రను అమలు చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు గురించి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నోరు మెదపడం లేదు. కూటమి నేతలను కాపాడుకోవడమే ఎజెండాగా పెద్దలు పావులు కదుపుతున్నారని మేధావులు అనుమానిస్తున్నారు.